सखी को दे दे। ఓం శాంతి. ఈరోజు మురళి 19/12/2021, రివైజ్ డేట్ 13/12/89, 13/12/89। दिव्य ब्राह्मण जन के भाग्य की रेखाएं। దివ్య బ్రాహ్మణ జన్మ యొక్క భాగ్యరేఖలు। आज विश्व रचयिता बाप दादा अपने विश्व की सर्व मनुष्य आत्मा रूपी बच्चों को देख रहे हैं। ఈ రోజు విశ్వ రచయిత అయిన బాప్ దాదా తన యొక్క విశ్వంలో ఉన్న సర్వ మానవాత్మలు అనే పిల్లల్ని చూస్తున్నారు. బీకే అయిన మన ఒక్కరిని కాదు, సర్వ మానవాత్మలు అనే పిల్లల్ని చూస్తున్నారు। सर्वात्माओं में अर्थात सर्व बच्चों में दो प्रकार के बच्चे हैं। सर्वात्मల్లో అంటే పిల్లలందరిలో రెండు రకాల పిల్లల్ని చూశారు బాబా। एक है बाप को पहचानने वाले और दूसरे है पुकारने वाले व परखने के प्रयत्न करने वाले, लेकिन है सभी बच्चे। ఒకరు బాబాను గుర్తించారు, ఆల్రెడీ బాబాకు పిల్లలయ్యారు, ఒక రకం। రెండో రకము పిలుస్తూ ఉన్నారు, భగవంతుడు ఎవరని పరిశీలించాలి, కనిపెట్టాలని ప్రయత్నంలో ఉన్నారు, రెండో రకమైన వారు। కానీ అందరూ కూడా పిల్లలుగానే ఉన్నారు। तो आज दोनों प्रकार के बच्चों को देख रहे थे। ఒకరు బాబాను గుర్తించి బాబా పిల్లలైన వారు, గుర్తించిన వారు బాబాను, ఇంకొకరు పిలుస్తున్నవాళ్ళు ఇంకా भगवंतुनि। ఈ రెండు రకాల పిల్లల్ని చూశారు బాబా। सर्व बच्चों में से पहचानने वाले व प्राप्त करने वाले बच्चे बहुत थोड़े हैं और पहचान करने के प्रयत्न वाले अनेके। పిల్లలందరిలోని బాబాను గుర్తించిన వాళ్ళు అంటే బాబాను తెలుసుకొని బాబాను పొందినవారు చాలా తక్కువ మంది ఉన్నారు మొత్తం ప్రపంచంలో। ఎవరైతే ఇంకా భగవంతుని తెలుసుకోవాలని ప్రయత్నంలో ఉన్నారో, వెతుకుతున్నారో వాళ్ళు అనేక మంది ఉన్నారు। పహచాన్నే వాలే బచ్చోं के मस्तक पर श्रेष्ठ भाग्य की लिखित चमक रही। ఎవరైతే బాబాని గుర్తుపెట్టి తెలుసుకున్నారో అలాంటి పిల్లల మస్తకంలో శ్రేష్ఠ భాగ్య రేఖలు మెరుస్తూ కనిపిస్తున్నాయంట బాబాకు। सबसे श्रेष्ठ भाग्य की लकीर है बाप द्वारा दिव्य ब्राह्मण जन्म की। ఆ భాగ్య రేఖలలో అన్నింటికన్నా శ్రేష్టమైన గొప్ప భాగ్యరేఖ ఏం చూశారంటే బాబా పిల్లలైన వాళ్ళ మస్తకంలో బాబా ద్వారా దివ్య బ్రాహ్మణ జన్మను పొందారు। ఈ శ్రేష్ఠ భాగ్యాన్ని చూస్తున్నారు బాబా। దివ్య జన్మకి రేఖ అతి శ్రేష్ఠ చమక్ రహి। దివ్య జన్మ యొక్క ఈ రేఖ అతి శ్రేష్టంగా మెరుస్తుంది। पुकारने वाले बच्चे अनजाने भी मानते हैं कि भगवान ने हमें रचा है, लेकिन अनजान होने कारण दिव्य जन्म की अनुभूति नहीं कर सकते। आप भी कहते हो हमें बाप दादा ने दिव्य जन्म दिया, वह भी कहते भगवान ने रचा। भगवान ही रचता है, भगवान ही पालनहार है, लेकिन दोनों के कहने में कितना अंतर है। బాబా చెప్తున్నారు, మీరు కూడా చెప్తారు బాప్ దాదా మాకు దివ్య జన్మ ఇచ్చారు అని। బయట ఎవరైతే ఇంకా భగవంతుని పిలుస్తున్నారో వాళ్ళు ఆ జ్ఞానంలో ఉన్నప్పటికీ కూడా భగవంతుడే మమ్మల్ని రచించాడు, అతడే రచయిత అని వాళ్ళు కూడా చెప్తున్నారు। భగవంతుడే పాలన ఇచ్చేవాడు అని। కానీ ఇద్దరు చెప్పే దానిలో తేడా ఎంత ఉంది అని చెప్తున్నారు బాబా। దివ్య జన్మ యొక్క అనుభూతి వారు చేసుకునే స్థితిలో లేరు కదా। భగవంతుడే రచించాడు అని మాటకు అంటారు, కానీ అతని రచనలో మనం ఉన్నామనే ఫీలింగ్ వాళ్ళకి లేదు। ఎవరైతే పిలవటము అనే ప్రక్రియ వరకే ఉన్నారో వాళ్ళది। ఎవరైతే గుర్తుపట్టేశారో బాబాని వాళ్ళకైతే
ఒక శ్రేష్టమైన జన్మ మాకు దొరికింది అని ఫీల్ అవుతున్నారు, అనుభూతి చెందుతున్నారు. आप अनुभव से नशे से नॉलेज से कहते हो कि हमको बाप दादा माता पिता ने रचा अर्थात ब्राह्मण जन्म दिया. మీరైతే అనుభవంతో నషతో జ్ఞానంతో చెప్తున్నారు బాప్ దాదా అంటే మాతా పిత బ్రహ్మ బాబా శివ బాబా కలిసి మమ్మల్ని రచించారు అంటే మాకు బ్రాహ్మణ జన్మే ఇచ్చారు. డైరెక్ట్ భగవంతుని ద్వారా మేము ఆది రచన అయిన బ్రహ్మ ద్వారా భగవంతుని ద్వారా మేము జన్మ తీసుకున్నామని నషతో మీరు చెప్తారు. रचता को जन्मपत्री को दिव्य जन्म की विधि और सिद्धि सबको जानते हैं. రచయిత ఎవరు మనకు, మన జన్మ ఏంటి, మన జన్మ పత్రి ఏంటి అంటే మన భవిష్యత్ ఏంటి, అలాగే దివ్య జన్మ యొక్క విధి ఏంటి అంటే ఈ దివ్య జన్మలో ఎలా నడుచుకోవాలి, మరియు సిద్ధి ఏంటి, ప్రాప్తి ఏం దొరుకుతుంది, ఇవన్నీ మీరు తెలుసుకుని ఉన్నారు. హరేకో అప్న దివ్య జన్మ కా బర్త్డే యాద్ హేనా, దివ్య జన్మ తీసుకున్నామని ఈ జన్మదినం మీ అందరిది మీది మీకు గుర్తుంది కదా, గుర్తుందా? ఈరోజు బాబాను గుర్తుపట్టాం, బాబా పిల్లలయ్యాం. इस दिव्य जन्म की विशेषता कौन सी है? साधारण जन्मधारी आत्माएं अपना बर्थडे अलग मनाती, फ्रेंड्स डे अलग मनाती, पढ़ाई का दिन अलग मनाती, और आप क्या कहेंगे? ఈ దివ్య జన్మ తీసుకునే విశేషత, ఈ దివ్య జన్మ యొక్క విశేషత ఏంటి ఉంది? సాధారణ జన్మ తీసుకునే ఆత్మలు కూడా వాళ్ళ బర్త్డే జరుపుకుంటారు, బర్త్డే వేరేగా చేసుకుంటారు, ఫ్రెండ్షిప్ డే వేరేగా చేసుకుంటారు, చదువులో జాయిన్ అయ్యే రోజు వేరేగా చేసుకుంటారు. ఈ రోజున నేను ఈ చదువుని ప్రాప్తి పొందాను అని మీరేమంటారు? ఆప్కా బర్త్డే भी वही है तो मैरिज डे और पढ़ाई का दिन भी वही है. మీకు మాత్రం దివ్య జన్మ బాబా దగ్గర తీసుకున్న రోజే బర్త్డే కూడా, బాబా పిల్లలైన బర్త్డే మీది మీకు గుర్తుందా? గుర్తు తెచ్చుకోండి ఒకసారి ఎప్పుడైనా. ఆ బర్త్డే చేసుకోవటం అనేది కూడా మంచిది అంటున్నారు బాబా. అయితే ఆ బర్త్డేలోనే మ్యారేజ్ డే కూడా మీది ఉంది. బాబాతో మ్యారేజ్ అయిపోయినట్టే, బాబా పిల్లలు అవ్వడం బాబాతో మ్యారేజ్. ఆ బర్త్డేలోనే చదువులో జాయిన్ అయిన రోజు కూడా అయిపోయింది మీది. ఎవరైనా పుట్టిన రోజే చదువులోకి జాయిన్ అవ్వరు కదా. मदर डे कहो, फादर डे कहो, ఎంగేజ్మెంట్ డే कहो, सब एक ही हैं. ऐसे दिव्य जन्म कब सुना? ఈ జన్మ యొక్క విశేషత ఏంటి తెలుసా? మదర్ డే అదే, ఫాదర్ డే అదే, ఎంగేజ్మెంట్ డే అదే, అంతా ఒకటే బాబాతో మీకు. కాబట్టి ఇలాంటి దివ్య జన్మ ఎప్పుడైనా విన్నారా? సరే కల్పమే సతీనా आप आत्माओं का फिर कभी भी नहीं आता. మొత్తం కల్పంలో ఇలాంటి రోజు మీ ఆత్మలకు ఎప్పుడు రాదు. ఏ రోజు మీరు బాబా పిల్లలైన దివ్య జన్మ తీసుకున్నారు, అది విశేషమైన రోజు, బాబాతో మ్యారేజ్ అయిన రోజు, బాబాతో ఎంగేజ్మెంట్ అయిన రోజు, బాబా దగ్గర చదువు మీరు మొదలుపెట్టిన రోజు, బాబాకు పిల్లలుగా అయిపోయిన రోజు. సత్యుగ్ మే బి బర్త్డే और మ్యారేజ్ డే एक ही नहीं होगा. సత్యుగంలో కూడా అలా ఉండదు బర్త్డే మ్యారేజ్ డే ఒకటే అనేది. అక్కడ మ్యారేజ్ డేలు చేసుకోని అనుకోండి. लेकिन इस संगम युग के इस महान जन्म की ये विशेषता भी है और विचित्रता भी है. కానీ సత్యుగంలో కూడా లేని విశేషత విచిత్రత సంగమ యుగంలో ఈ మహాన్ జన్మకు ఉంది. वैसे तो जिस दिन ब्राह्मण बने वही जन्मदिन वही मैरिज दिन है, क्योंकि सभी यही वायदा करते एक बाप दूसरा ना कोई, ये दृढ़ संकल्प पहले ही करते हो ना. బాబా చెప్తున్నది ఏ రోజు మీరు బ్రాహ్మణ పిల్లలుగా తయారయ్యారు, బాబా దగ్గర పిల్లలు అయ్యారు, అదే మీ జన్మదినం, అదే మ్యారేజ్ డే కూడా మీకు. ఎందుకంటే బాబా పిల్లలు అవ్వగానే మీరు చేసిన వాగ్దానం ఇదే కదా, ఒక బాబా తప్ప నాకు ఇంకెవరు లేరు. చేశారా లేదా? ఈ దృఢ సంకల్పం మొదట్లోనే చేశారు కదా. तुम ही से काम हो, तुम ही से बैठूँ, तुम ही से सर्व संबंध निभाऊँ, ये सबने वायदा किया ना. నీతోనే తింటాను బాబా, నీతోనే కూర్చుంటాను, నీతోనే సర్వ సంబంధాలు జోడించుకుంటాను అని వాగ్దానం చేసుకున్నారు కదా. పాండవోనే, మాతాओं కుమారియోని సభీనే వాయిదా కియా है ना. మళ్ళీ ఒక్కొక్కరిని అడుగుతున్నారు బాబా. పాండవులు, మాతలు అందరూ ఈ వాగ్దానం చేస్తారు. ఏక్ బాప దూసరా నాకు, కుమారీలు అందరూ వాగ్దానం చేస్తారా. తో और कहाँ स्वप्न में भी मन नहीं जा सकता. ఒక బాబాయే అన్న తర్వాత ఇంకెక్కడ స్వప్నంలో కూడా మనసు వెళ్ళకూడదు బాబా తప్ప వేరే వైపు.
ऐसे పక్కే హోనా మాకు ఈ సాథీ चाहिए పక్కాగా ఉన్నారా లేదా బాబా ఉన్నారులే అయినా సహకారంగా ఎవరైనా సాథీ కావాలి కదా అనుకుంటున్నారా सेवा के लिए कोई विशेष साथी चाहिए तो साथी दिवस किसका मनाएंगे सेवादारी साथी का बाप साथी उसका दिवस मनाएंगे సేవ కోసం విశేషమైన సాథీ ఎవరైనా కావాలి అనుకుంటున్నారా కాబట్టి సాథీ దివస్ అంటే ఫ్రెండ్షిప్ డే అనండి లేకపోతే మ్యారేజ్ డే అనండి ఎవరిది చేసుకుంటారు సేవాదారి సాథీ ఎవరైతే మీకున్నారో వారితో ఉన్న రోజుని చేసుకుంటారా ఎవరినైనా సాథీ తయారు చేసుకొని ఆ సాథీతో ఉండే రోజు లేదా బాబానే సాథీగా చేసుకొని అలాంటి దివసం జరుపుకుంటారా అలాంటి మ్యారేజ్ డే అడుగుతున్నారు బాబా चाहे सर्विस करने वाले चाहे सर्विस लेने वाले लेकिन सेवा के समय सेवा की फिर इतने न्यारे और प्यारे बनो जो जरा भी विशेष झुकाव नहीं हो भले సేవ చేసేవారైనా సర్వీస్ చేసే పిల్లలైనా లేదా సేవ తీసుకునేవారైనా కానీ సేవ చేసే సమయంలో సేవ చేసాము సేవ అయిపోయింది న్యారే ప్యారే అయిపోయింది కొంచెం కూడా విశేషమైన ఆకర్షణ ఎవరిపైన ఉండకూడదు సేవ చేశారు అతిథి సేవ చేసేవరకే నలుగురితో మన సంబంధంలో వచ్చాము ఖుషిగా ఉన్నాం ఖుషి పనిచేసాం సేవ అయిపోయింది కట్ అతీతంగా ప్రియంగా ఉండాలి ఏదో బాబా చెప్తారు కదా అక్కడ బంగారు సంఖ్యలు తెంచుకొని వచ్చేసి అదే అక్కడ లౌకికంలో ఇనప సంఖ్యలు తెంచుకొని వచ్చేసి ఆ స్నేహితులు ఆ మిత్రులని ఇక్కడ మళ్ళీ సూక్ష్మంగా ఉండే బంగారు సంఖ్యలు పెట్టుకోకూడదు పరస్పరంలో ఇక్కడ ఈ పరివారం కదా ఇప్పుడు అని ఇందులో కూడా అటాచ్మెంట్ పెట్టేసుకుంటారు కొంతమంది ఆకర్షణలు ఉంటారు అలా ఉండకూడదు जो सेवा में मदद करेगा वो विशेष होगा ना चाहे भाई हो बहन हो जो विशेष सेवा करता वो विशेष अधिकार भी रखेगा तो सेवा के साथी बनो लेकिन साक्षी हो के साथी बनो साक्षीपन भूल जाता है तो सिर्फ साथी बनने में बाप भूल जाता है साक्षी बन पाठ बजाने की प्रैक्टिस करो ఎవరైతే సేవల సహయోగి అవుతారో వారు విశేషమైన వారుగానే ఉంటారు కదా అన్నయ్య కానివ్వండి ఒక అక్కి కానివ్వండి ఎవరు విశేషమైన సేవ చేస్తారో వారి యొక్క అధికారం కూడా విశేషంగా ఉంటుంది కదా సేవలో లేదా బాబా ఇంటిలో బాబా యజ్ఞంలో సేవా సాత్విగా తయారవ్వండి వారి అధికారం వారికి ఇవ్వండి సేవా సాత్విగా తయారవ్వండి కానీ సాక్షిగా ఉంటూ సాత్విగా తయారవ్వండి అర్థమైందా పాయింట్ ఇప్పుడు నలుగురు ఐదుగురు 10 మంది 50 మంది కలిపి ఒక సేవా కార్యక్రమం ఒక సెంటర్ ఒక యజ్ఞము నడిపిస్తున్నాం మనము ఇందులో కొంతమంది మామూలు సహయోగులు ఉంటారు కొంతమంది విశేష సహయోగులు ఉంటారు విశేష సహయోగులు అంటే మరి విశేషంగానే వాళ్ళ అధికారం వాళ్ళకి ఉంటుంది కాబట్టి విశేషంగా పాలన కూడా ఇచ్చిపుచ్చుకోవటం అనేది ఉంటుంది కానీ ఎలా ఉండాలి అది సాక్షి స్థితిలో ఉంటూ సాక్షి స్థితిలో ఉంటూ వారిని సాత్విగా చేసుకోండి సేవలో సాత్విగా తయారవ్వండి ఒకరికొకరు సేవలో కానీ అక్కడ సాక్షి స్థితి అని మర్చిపోయి సాత్వి అయ్యారనుకోండి ఏమైపోతుంది బాబాకు సాత్వి అయి ఉండడంలో బాబాను సాత్విగా చేసుకొని మర్చిపోతారు సాక్షి స్థితి మర్చిపోతే సాక్షి స్థితి ఉంటే ఏమవుతుంది ఎంతమంది ఉన్నా మనం విశేష సంయోగం చేస్తున్నా విశేష సంయోగం తీసుకునే వాళ్ళైనా విశేష అధికారం వరకు బాబా యజ్ఞం నుండి పాలన ఇస్తున్నా మనం బాబాతో లింక్ అయి ఉంటాం వాళ్ళ లింక్ బాబాతో ఏర్పరుస్తూ ఉంటాం అలా ఉండాలి అన్నమాట ఆ సాక్షి స్థితి ఉంటే అలా ఉండగలం న్యారే ప్యారే ఎప్పుడు ప్రియంగా ఉండాలని ఉన్నాం ఎప్పుడు డిటాచ్ అయిపోవాలంతే ఆ బ్యాలెన్స్ లేకపోతే సాక్షి స్థితి మర్చిపోతే ఏమైపోతుందంటే బాబాను సాత్విగా తయారు ఉంచుకోవడం మర్చిపోతాం కాబట్టి సాక్షిగా తయారై పాత్ర అభినయించే ప్రాక్టీస్ చేయండి అని చెప్తున్నారు బాబా హర్ బచ్చే కే మస్తక్ పర్ విశేష 4 భాగ్యకి లకీరే చమక్తే ప్రతి పిల్లల మస్తకంలో విశేషంగా 4 రకాల భాగ్య రేఖలు మెరుస్తున్నాయంట एक दिव्य जन्म की रेखा दूसरा परमात्मा पालना की रेखा तीसरा परमात्मा पढ़ाई की रेखा और चौथी निस्वार्थ सेवा की रेखा दिव्य जन्म अने रेखा
మన భాగ్యరేఖల్లో ఏమేమి కనిపిస్తున్నాయి? దివ్య జన్మ బాబా ఇంతవరకు వర్ణించారు కదా, ఈ భాగ్యరేఖ. రెండోది ఏంటి మెరుస్తుంది భాగ్యరేఖ? పరమాత్మ పాలన యొక్క రేఖ. స్వయం భగవంతుడే మన పాలన రోజు ఇస్తున్నారు. రోజు కాదు, ప్రతి కర్మలో ఇస్తున్నారు, ప్రతి చిన్న విషయంలో కూడా. ఇంకా మూడోది పరమాత్మ చదువు యొక్క రేఖ. భగవంతుడే స్వయంగా మన మీద శ్రద్ధ పెట్టి చదివిస్తున్నారు. ఇంకా నాలుగోది నిస్వార్థ సేవ యొక్క రేఖ. सभी के मस्तक में चारों ही भाग्य की रेखा चमक रही है. अंदर मस्तకంలో ఈ 4 భాగ్య రేఖలు మెరుస్తున్నాయి. लेकिन चमक में और सदा एक रस वृद्धि को प्राप्त करने में फर्क होने कारण चमक में अंतर दिखाई देता है. కానీ ఈ భాగ్య రేఖలు మెరవడంలోని మరియు సదా ఏకరసంగా ఆ భాగ్యం వృద్ధి చెందడంలోని, ఏకరసంగా వృద్ధి చెందడం ఒకే లెవెల్లో, దానిలో తేడా వచ్చేస్తుంది. అందరిది ఒకలా ఉండట్లేదు. కొంతమందిది భాగ్యరేఖలు మెరుస్తున్నాయి కానీ ఏకరసంగా ఉండట్లేదు, అప్ డౌన్ అవుతుంది. కొంతమందిది సదా ఏకరసంగా ఉండే రేఖలు. ఈ తేడా వచ్చే కారణంగా మెరుపులో కూడా తేడా కనిపిస్తుంది అని చెప్తున్నారు బాబా. आदि से अब तक चारों ही रेखाएं सदा यथार्थ रूप से चलती रही वो बहुत తోడోं की है. ఆది నుండి ఇప్పటి వరకు సదా ఈ భాగ్య రేఖలు ఒకేలా మెరుస్తూ ఉండడం అనేది చాలా కొద్ది మందికే ఉంది అని చెప్తున్నారు బాబా. బాబా పిల్లలైన దగ్గర నుండి ఇప్పటి వరకు ఈ 4 రకాల భాగ్య రేఖలు అలా 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 కాకుండా ఇలా ఒకేలాగా నడుస్తున్నాయి. ఇంకా వృద్ధిలోకే వెళ్తున్నాయి కానీ ఇలా దిగట్లేదు. అలా ఉండేవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అని చెప్తున్నారు బాబా. बीच बीच में कोई ना कोई बात में भाग्य की लकीर या तो खंडित होती है व चमक कम होती, स्पष्ट नहीं होती. ఎందుకంటే మధ్య మధ్యలో కొంతమందికి ఏమవుతుంది, కొంతమంది పిల్లల్లో ఏదో ఒక విషయంలోని పడి భాగ్యరేఖ ఖండితమైపోవడం లేదా మెరుపు తగ్గిపోవడం, స్పష్టంగా కనిపించకపోవడం భాగ్యరేఖ అలా అయిపోతుంది అని చెప్తున్నారు బాబా. जैसे हस्तक रेखा भी देखते हैं ना, कोई की खंडित होती, कोई की एक रस होती, कोई की स्पष्ट होती, कोई की स्पष्ट नहीं होती. ఎలాగైతే హస్తరేఖలు కూడా చూడండి, కొంతమందివి ఖండితమై ఉంటాయి, కొంతమందిది ఏకరసంగా అలా తిన్నగా వెళ్ళిపోతుంది గీత హస్తరేఖలు. కొంతమందివి స్పష్టంగా ఉంటాయి, ఇలా ఒక్కొక్క రేఖ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. కొంతమందివి కలిసిపోయినట్టు ఉంటాయి, స్పష్టంగా కనిపించవు రేఖలు. బాప్ దాదా भी बच्चों की भाग्य की रेखा को देखते रहते. అలాగే బాప్ దాదా కూడా పిల్లల భాగ్య రేఖల్ని చూస్తూ ఉన్నారు. కొంతమందివి మెరుపు ఎక్కువ ఉంది, ఏకరసంగా ఒకేలా ఉంటుంది, కొంతమందిది తగ్గిపోతూ ఉంది మెరుపు అని చెప్తున్నారు బాబా. दिव्य जन्म तो सभी ने लिया, लेकिन दिव्य जन्म की रेखा खंडित होती व स्पष्ट नहीं होती, क्योंकि अपने जन्म के धर्म में अखंड नहीं चलता तो उनके भाग्य की लकीर ఖండిత होती. దివ్య జన్మ బాబా పిల్లలైన అందరికీ దొరికినట్టే, కానీ దివ్య జన్మ యొక్క రేఖ ఏదైతే మొదటి రేఖ బాబా చెప్పారో 4 రేఖల్లో దివ్య జన్మ యొక్క రేఖ, అది ఖండితమైపోతుంది. కొంతమందిలో కట్ అవ్వడం, కట్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయినట్టు ఉంటుంది రేఖ చూడండి కొంతమందికి. అలా కొంతమందిది కట్ అవ్వకపోయినా స్పష్టంగా కనిపించట్లేదు దివ్య జన్మ యొక్క రేఖ. ఎందుకంటే బాబా పిల్లలుగా దివ్య జన్మ తీసుకున్న తర్వాత ఈ దివ్య జన్మలో మనం నడుచుకోవాల్సిన ధర్మము ధారణ ఏంటి, దానిలో అఖండంగా నడవట్లేదు. దాని కారణంగా భాగ్యరేఖ ఖండితం అవుతుంది. धर्म क्या है, कर्म क्या है, उसको तो जानते हो ना. ऐसे ही परमात्मा पालने में तो सभी ब्राह्मण चल रहे हो. అంటే బ్రాహ్మణ జన్మ తీసుకున్న తర్వాత మన ధర్మం ఏంటి, మన కర్మ ఏంటి తెలుసుకున్నారు కదా. అందులో ఏకరసంగా మనం నడుస్తూ వెళ్ళిపోతే దివ్య జన్మ యొక్క ఈ రేఖ ఏకరసంగా ఉంటుంది. తర్వాత రేఖ పరమాత్మ పాలన. ఇది కూడా బ్రాహ్మణులందరూ కూడా నడుస్తూ ఉన్నారు పరమాత్మ పాలనలోనే. चाहे समर्पित हो चाहे प्रवृत्ति में, लेकिन बाप के डायरेक्शन से चल रही हूँ. అంటే సమర్పణ అయిన వారైనా గృహస్థంలో ఉంటూ నడిచేవారైనా బాబా డైరెక్షన్లో నడుస్తున్నారు కదా, బాబా పాలనలో నడుస్తున్నట్టే కదా.
ప్రవృత్తి వాళ్ళే క్యా కहेंगे अपना कमाया हुआ खाते वह बाप का खाते ప్రవృత్తిలో ఉండే వాళ్ళు ఏమనుకుంటున్నారు బాబా పాలన ఏంటి మేము సంపాదించుకునేది మేము తింటున్నాం కదా అనుకుంటున్నారా బాబాది తింటున్నాం అనుకుంటున్నారా మా సంపాదన మేము తింటున్నాం మా పాలన మేము చేసుకుంటున్నాం అనుకుంటున్నారా बाप का खाते हैं ना क्योंकि अपना सब कुछ बाप को దే దియా తో బాప్ కా హీ హువా నా బాబాది తింటున్నట్టు కదా మీరు కూడా ఎందుకంటే గృహస్థంలో ఉన్నప్పటికీ బాబా నా సర్వస్వం నీదే అని ఏ రోజు అన్నారో బాబాదే అయిపోయింది కదా चाहे कमाते भी हो लेकिन कमाया हुआ धन बाप के हवाले करते हो या अपने काम में लगाते हो భలే మీరు మీరే సంపాదించినా కష్టపడినా ఆ సంపాదించిన ధనము బాబాకు అర్పిస్తున్నారా బాబాది ఇది అని మనసుతో లేదా మీకు మీరే ఉపయోగించేస్తున్నారా అలా మధ్యలో బాబాని యాడ్ చేయకుండా నేను సంపాదించాను నేను ఖర్చు పెట్టుకుంటున్నాను నా సంపాదన నా కష్టం అనుకునే భావంతో వాడుతున్నారా లేదా ఇది బాబా ఇచ్చేది నాకు అనే భావన వస్తుందా సంపాదించేటప్పుడు ట్రస్టీ హోనా ట్రస్టీకి అప్నా కుచ్ नहीं रहता ట్రస్టీయే కదా అందరూ ట్రస్టీ అంటే వారిదంటూ ఏది ఉండదు గృహస్థి మీ అప్నా పని అవుతాయి ట్రస్టీ అర్థాత్ సబ్ బాప్ కా గృహస్థి అంటే నాది అంటారు ట్రస్టీ అంటే అంతా బాబాది अपने हाथ से खाना बनाते तो भी समझते हो ना ब्रह्मा भोजन खा रहे हैं డబ్బు సంపాదించే బాబాది అనుకున్నాం బాబాది నేను వాడుతున్నాను కదా అలాగే వంట తయారు చేస్తారు మీ చేతితోని అది కూడా ఎవరు ఇచ్చిన భోజనం బ్రహ్మ భోజనం బాబా ఇచ్చిన భోజనం తింటున్నాను పెళ్ళి భోగ్ కిస్కో లగాతే వంట తయారు చేసాక ముందు ఎవరికి భోగ్ పెడతారు బాప్కు అర్పణ కర్తే హోనా బాబాకి భోగ్ పెట్టి అర్పిస్తారు కదా అర్పణ కర్ణ అర్థాత్ బాప్కా కానా బ్రహ్మ భోజన్ కాతే అర్పించటం అంటే బాబా ఇచ్చింది తినడము బాబాకి భోగ్ పెట్టాము అంటే బాబాది అయిపోయింది బాబా ఇచ్చింది మళ్ళీ మనం తింటున్నాం బ్రహ్మ భోజనం తింటున్నారు चाहे बच्चों के अर्थ भी लगाते वो भी डायरेक्शन अनुसार लगाते हो जैसे समर्पित बहन व भाई भिन्न भिन्न कार्य में तन मन भी लगाते तो धन भी लगाते ऐसे प्रवृत्ति में रहने वाले भी चाहे तन लगाते चाहे धन लगाते बाप की श्रीमत प्रमाण ही अमानत समझ कार्य में लगाते ऐसे करते हो ना బాబా చెప్తున్నారు ఎలాగైతే ప్రవృత్తిలో ఉన్నట్టు అంటే సరెండర్ అయి ఉన్నటువంటి వారు కూడా సమర్పితమైన అన్నీలు అక్కేలు కూడా రకరకాల కార్యక్రమాల్లో తను మనస్సుతో పాటు ధనము కూడా వారి చేతికి అందరు సహయోగం రూపంలో ఏదైతే అందుతుందో దాన్ని రకరకాల కార్యాల్లో ఉపయోగిస్తూ ఉంటారు అంటే ఇది నాది అని భావన ఉండదు బాబా బండారు ఈ బాబా బండాన్ని తీసి రకరకాల కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నాం అనే భావంలో ఉంటారు కదా సమర్పణ అయిన వారు అలా ప్రవృత్తిలో ఉండేవారు కూడా ఏమనుకోవాలి తను మీరు ఖర్చు పెట్టిన ధనము ఖర్చు పెట్టిన బాబా శ్రీమత్ అనుసారమే ఇది బాబాది తనువు ఈ ధనము బాబాది అని బాబా నాకు ఇచ్చారు ఖర్చు పెట్టమని ఇది తాకట్టుగా దొరికింది బాబా నుండి అనుకుంటూ కార్యంలో ఉపయోగించేవారే కదా పిల్లల కోసం మీరు ఉపయోగించిన అది కూడా బాబా డైరెక్షన్ అనుసారం ఉపయోగిస్తారు కదా అమానత్ మే ఖయానతత్వ మన్మత్వం మిల్లాతి హోనా తాకట్టుగా ఉన్నది నాది అని మీ మన్మతాన్ని కలిపేయటం లేదు కదా మీ ఇష్టం వచ్చినట్టు మీరు ఖర్చు పెట్టడం తో పరమాత్మ పాలన సబ్ బ్రాహ్మణ ఆత్మకు మిల్ రహే హే కాబట్టి పరమాత్మ పాలన అంటే అతడు ఏదో కోట్లు పట్టుకొని వచ్చి మీకు అన్నీ పంచిపెట్టి పాలన ఇవ్వడం అది కాదు మీ దగ్గర ఏది ఉందో అదంతా పరమాత్మదే అనుకునేటప్పటికీ దాని నుండి ఏది మీకు శరీర నిర్వహణ జరుగుతుందో అదేమైంది పరమాత్మ పాలన ఈ విధంగా పరమాత్మ పాలన బ్రాహ్మణులందరికీ దొరుకుతుంది పాలన की जाती शक्तिशाली बनाने के लिए माता की पालना का प्रत्यक्ष रूप क्या होता పాలన శక్తిశాలిగా తయారు చేయటం కోసమే ఇవ్వడం జరుగుతుంది లౌకికంలో మాత పాలన ఇస్తుంది కదా తల్లి దాని ప్రత్యక్ష రూపం ఏంటుంటుంది బచ్చా శక్తిశాలి బంతా పాలన ఇవ్వడం వల్ల పిల్లలు శక్తిశాలిగా తయారైపోతారు తో బ్రహ్మ మాకి పాలన ద్వారా సభి మాస్టర్ సర్వశక్తిమాన్ బన్నీ హో మరి ఇక్కడ మీకు ఎలాంటి భాగ్యరేఖ దొరికింది బ్రహ్మ తల్లి పాలన ద్వారా
అందరూ మాస్టర్ సర్వశక్తివంతులుగా తయారైపోయారు మీరు. लेकिन कोई बच्चे सदा शक्तियों को कार्य में लगाते हैं और कोई बच्चे प्राप्त शक्तियों को अर्थात पालना को कार्य में नहीं लगाते, अर्थात पालना को प्रैक्टिकल में नहीं लाते. इसलिए श्रेष्ठ पालना मिलते हुए भी कमज़ोर रह जाते और भाग्य की लकीर खंडित हो जाती है. బాబా చెప్తున్నారు, కానీ కొంతమంది పిల్లలు సదా శక్తులను కార్యంలో ఉపయోగించుకొని వెళ్ళిపోతున్నారు. బ్రహ్మ తల్లి ద్వారా దొరికిన శక్తుల్ని కొంతమంది పిల్లలు ఆ శక్తులను పాలనను ప్రాక్టికల్ కార్యంలో పెట్టటం లేదు. అందుకే శ్రేష్ఠ పాలన లభిస్తున్నప్పటికీ పరమాత్మ నుండి బలహీనంగానే ఉండిపోతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా భాగ్యరేఖ పరమాత్మ పాలన అనే భాగ్యరేఖ ఖండితం అయిపోతుంది. బాబా పాలన దొరుకుతుంది, మనలో శక్తి నింపుతున్నారు, కానీ తన మన ధనాలు మన్మతం మీద ఉపయోగిస్తే పరమాత్మ పాలన ఖండితం అవుతుంది. అలాగే బాబా నుండి దొరికిన శక్తుల యొక్క పాలన దాన్ని ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగించకపోతే ఆ శక్తులను పరమాత్మ పాలన అనే ఈ రేఖ ఖండితమైపోతుంది. ऐसे ही पढ़ाई की लकीर, पढ़ाई का एम ऑब्जेक्ट है श्रेष्ठ पद को प्राप्त करना. ఇంకా మూడోది పరమాత్మ చదువు. పరమాత్మ చదువు యొక్క రేఖ, భాగ్యరేఖ. చదువు యొక్క లక్ష్యం ఏంటి? శ్రేష్ఠ పదవి పొందడం. शिक्षक बाप पढ़ाई सबको एक ही पढ़ाता, एक ही समय पर पढ़ाता, लेकिन जो श्रेष्ठ ब्राह्मण जीवन का वह पढ़ाई का पद अथवा नशा है वह सबको एक जैसा नहीं रहता. శిక్షకుని రూపంలో, టీచర్ రూపంలో చదువు ఒకే రకం చదివిస్తున్నారు బాబా, ఒకే సమయంలో చదివిస్తున్నారు. కానీ ఏదైతే శ్రేష్ఠ బ్రాహ్మణ జీవితం యొక్క చదువు యొక్క పదవి లేదా నశ ఉండాలో అది అందరిలో ఒకేలాగా ఉండడం లేదు అని చెప్తున్నారు బాబా. फारिस्ता और देवता स्टेटस को सदा स्मृति में नहीं रखते, इसलिए भाग्य की लकीर में अंतर पड़ जाता है. फारिस्ता और देवता अయ్యే పదవి సదా స్మృతిలో ఉంచుకోవటం లేదు. ఈ చదువు ద్వారా ఈ లక్ష్యం ఫరిస్తసో దేవత అవుతామని ఈ నశ ఈ స్మృతి ఉండటం లేదు. అందుకే ఈ పరమాత్మ చదువు అనే భాగ్యరేఖకు వచ్చేటప్పటికీ ఖండితమయ్యే రేఖ అయిపోతుంది, ఈ నశ లేకపోవడం వలన అని చెప్తున్నారు బాబా. తేడా కనిపిస్తుంది భాగ్యరేఖలో. ऐसे ही सेवा की लकीर. ఇంకా నాలుగోది సేవ, निस्वार्थ सेवा एक रेखा. सेवा की विशेषता है जो ब्रह्मा बाप ने साकार रूप में अंतिम वरदान रूप में स्मृति दिलाई. निराकारी, निर्विकारी और निरहंकारी. निराकारी स्थिति में स्थित होने के बिना किसी भी आत्मा को सेवा का फल नहीं दे सकते, क्योंकि आत्मा का तीर आत्मा को लगता है. సేవ యొక్క విశేషత ఏంటి అంటే బ్రహ్మ బాబా సాకార రూపంలో అవ్యక్తమయ్యే ముందు సాకారంగా ఉంటూ బాబా అవ్యక్తమయ్యే ఎప్పుడైతే వెళ్ళారో ఆఖరు రోజు వరదాన రూపంలో గుర్తు కలిగించిన మాటలు నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారి కండి అని బాబా వరదానం ఇచ్చి వెళ్ళారు. నిరాకారి అన్నారు కదా ముందు. నిరాకారి స్థితిలో స్థితులు లవ్వకుండా సేవ చేసిన ఆ సేవకు ఫలము రాదు. నిరాకారి స్థితిలో లేకుండా ఏ ఆత్మకు సేవ చేసినా ఫలము అనేది రాదు. నిరాకారి స్థితిలో అంటే సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండి సేవ చేయాలి ఎవరికైనా. ఎందుకంటే ఆత్మ యొక్క గురి ఆత్మకు తగులుతుంది కదా. ఇప్పుడు మనం జ్ఞానం ఇచ్చేది ఎదుట ఆత్మకి ఇస్తున్నాం. ఆ ఆత్మకి వెళ్ళి గురి తగలాలి అంటే మనం ఆత్మ అనే స్థితిలో నిరాకారి స్థితిలో ఉండి చెప్పాలి, ఎవరికైనా సేవ చేయాలి. स्वयं सदा स्थिति में स्थित नहीं है तो जिनकी सेवा करते वो भी सदा स्मृति स्वरूप नहीं बन सकते. మనము ఒకరికి కోర్స్ ఇచ్చాము, జ్ఞానం ఇచ్చాము, సదా మనము ఈ స్థితి నిరాకారి స్థితి ఆత్మాభిమాని స్థితిలో లేకుండా ఎవరికి మనం సేవ చేసామో, ఎవరికి జ్ఞానం ఇచ్చామో, ఒకవేళ వాళ్ళు బాబా పిల్లలు అయిపోయినా వారు కూడా సదా స్మృతి స్వరూపంగా కాలేరు. మనం ఏ స్థితిలో ఉన్నా ఆ ప్రభావం పడుతుంది వారిపైన. ऐसे ही निर्विकारी. రెండోది నిర్వికారి.
कोई भी विकार का अंश अन्य आत्मा के शूद्र वंश को परिवर्तन कर ब्राह्मण वंशी नहीं बना सकता. ఏ వికారం యొక్క అంశం ఉండిపోయినా అది శూద్ర వంశం నుండి ఇతర ఆత్మల్ని శూద్ర వంశం నుండి పరివర్తన చేసి బ్రాహ్మణ వంశీగా తయారు చేయలేదు. మనలో నిర్వికార స్థితి రాలేదనుకోండి, మనం ఎవరికైనా జ్ఞానం చెప్పామనుకోండి, వాళ్ళు వికారాల యొక్క వంశం శూద్ర వంశం పరివర్తన చేసేసుకొని బ్రాహ్మణ వంశీ అయిపోవడం అనేది కాదు అంటున్నారు బాబా. కాబట్టి మనం నిర్వికార స్థితిని కరెక్ట్గా ఫాలో అయితే వారి మీద కూడా ఆ ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు కూడా శూద్ర వంశం నుండి అంటే వికారాల యొక్క అంశము వంశం నుండి బయటపడగలరు. ఉస్ ఆత్మకు भी मेहनत करनी पड़ती. మనలోనే ఇంకా వికారాల యొక్క అంశం ఉండిపోయిందంటే మనం ఎవరికి జ్ఞానం ఇస్తున్నా వారు కూడా ఎక్కువ శ్రమ పడవలసి వస్తుంది దాన్ని జయించడానికి. इसलिए मोहब्बत का फल सदा अनुभव नहीं कर सकते. అందుకే ప్రేమ యొక్క ఫలం సదా అనుభవం చేయలేరు శ్రమలో ఉండిపోవడం వలన. నిరహంకారి సేవ का अर्थ ये फल स्वरूप बन झुकना. ఇంకా మూడోది నిరహంకారి స్థితి సేవలం అంటే ఏంటి? ఫలస్వరూపంగా తయారై వంగి నడవడము. बिना निर्माण बने निर्माण अर्थात सेवा में सफलता नहीं मिल सकती. निर्माण చిత్తులుగా నిరహంకార స్థితి అంటే నిర్మాణ చిత్తులు పేరు ప్రఖ్యాతి ఆశించని స్థితి. నిర్మాణ చిత్తులుగా తయారు కాకుండా నిర్మాణం చేసే ఈ సేవలో సఫలత దొరకదు. तो निराकारी निर्विकारी निरहंकारी इन तीनों वरदानों को सदा सेवा में प्रैक्टिकल में लाना, इसको कहते अखंड भाग्य की रेखा. కాబట్టి నిరాకారి నిర్వికారి నిరహంకారి ఈ మూడు వరదానాలను సదా సేవలో ప్రాక్టికల్గా తీసుకురావడము దీన్ని అంటారు అఖండ భాగ్య రేఖ. నిస్వార్థ సేవ రేఖ అఖండ భాగ్య రేఖ తయారవుతుంది. ఈ మూడింట్లోని ఏదైనా మనలో మిస్ అయింది సేవ చేసే సమయంలో మన స్థితిలో అంటే ఈ సేవ యొక్క భాగ్యరేఖ ఖండితమై ఉన్నట్టు మీది అని చెప్తున్నారు బాబా. अब चारों ही भाग्य की रेखाओं को चेक करो कि अखंड है या खंडित है, स्पष्ट है या अस्पष्ट है. ఇప్పుడు ఈ 4 రకాల భాగ్య రేఖలు బాబా చెప్పేశారు కదా, ఒక్కొక్క భాగ్య రేఖని వివరించి దాన్ని బట్టి చెక్ చేసుకోండి. ఈ 4 భాగ్య రేఖలు అఖండంగా ఉన్నాయా లేదా ఖండితమయ్యాయి, స్పష్టంగా ఉన్నాయా లేదా అస్పష్టంగా ఉన్నాయా. కూటమి कोई तो बन गए लेकिन बनना है कोई में भी कोई. కోటిలో కొందరుగా అయితే సెలెక్ట్ అయిపోయాం, కానీ ఆ కొందరిలో కూడా ఈ ఒక్కరే అన్నట్టు మీరు తయారవ్వాలి, సెలెక్ట్ అవ్వాలి. जो कोई में कोई होगा वही अब सर्व का माननी और भविष्य में पूजनीय बनता है. కోటిలో ఏ ఒక్కరూ అనే లిస్టులో మీరు వచ్చినప్పుడు అందరితో మర్యాద పొందే మాననీయులుగా మరియు భవిష్యత్తులో పూజనీయులుగా తయారవుతారు. जो अखंड भाग्य के लकीरवान ही उसकी निशानी है वो अब भी सर्व ब्राह्मण परिवार का प्यारा होगा. माननीय होने के कारण सर्व की दुआएं श्रेष्ठ आत्माओं के भाग्य की लकीर को चमकती रहती हैं. तो अपने आप से पूछो मैं कौन. तो सुना आज क्या देखा. ఈ అఖండ భాగ్యరేఖలు కలిగిన వారి గుర్తులు ఎలా ఉంటాయంటే వారు ఇప్పుడు కూడా వర్తమాన జన్మలో కూడా బ్రాహ్మణ పరివారంలో ప్రియంగా అయిపోతారు. అందరి ప్రేమ అందరి మన్ననలు పొందుతారు, అందరి గౌరవము అంటే అందరి ఆశీర్వాదాలు వాళ్ళతో ఉంటాయన్నమాట ప్రస్తుత జన్మలో. ఆ ఆశీర్వాదాలే అందరిచ్చే మన్ననలు ఆశీర్వాదాలే శ్రేష్ఠ ఆత్మ యొక్క భాగ్యరేఖలను మెరిపింపచేస్తాయి అఖండంగా. కాబట్టి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి, నేను ఎవరు ఎలా ఉన్నాను, నా భాగ్యరేఖలు ఎలా ఉన్నాయని. ఈరోజు ఏం చూశారు బాబా, అర్థమైందా, వివరించారు కదా బాబా. दुनिया वाले कहते पालनहार है जन्मदाता है, लेकिन जन्मदाता का परिचय ही नहीं है. और आप नशे से कह सकते हो कि जन्मदाता परमात्मा कैसे है, पालनहार परमात्मा कैसे है.
ब्रह्मा माँ की पालना भी मिल रही है और बाप की श्रेष्ठ मत पर योग्य आत्मा ये बन गए। बाप बच्चों को योग्य बनाते और माँ శక్తిశాలి बनाते। दोनों అనుభవమైన ప్రపంచంలో వాళ్ళు చెప్తూ ఉంటారు మనందరికీ పాలనకర్త, పాలనహారుడు, జన్మదాత, పరమాత్మ అని చెప్పుకుంటారు వాళ్ళు, కానీ పరిచయం తెలియదు వాళ్ళకి. మరి మీరైతే నషాతో చెప్తారు జన్మదాత పరమాత్మ ఎలా అయ్యారు, మనకు పరమాత్మ పాలన అనేది ఎలా దొరుకుతుంది అని మీరు నషాతో చెప్తారు అంటున్నారు బాబా. బ్రహ్మ మాత యొక్క పాలన కూడా మీకు దొరుకుతుంది. శివ్ బాబా తండ్రి నుండి శ్రేష్ఠ మతం కూడా దొరికి మీరేమవుతున్నారు, యోగ్య ఆత్మలుగా అర్హులుగా తయారైపోయారు. కాబట్టి తండ్రి పిల్లల్ని యోగ్యులుగా తయారు చేస్తున్నారు. ఎవరు? తండ్రి శివ్ బాబా శ్రీమతం ఇచ్చి యోగ్యులుగా తయారు చేస్తున్నారు. మరి తల్లి బ్రహ్మ మనల్ని శక్తిశాలిగా తయారు చేస్తున్నారు. ఈ రెండు అనుభవం ఉన్నాయి కదా మీకు. अच्छा, गीता पाठशाला वाले ज़्यादा आए। गीता पाठशाला वाले कौन हुए? गीता का ज्ञान सुनने वाले हे अर्जुन है. గీతా పాఠశాల వారు చాలామంది వచ్చారు. అయితే బాబా చెప్తున్నారు గీతా పాఠశాల వాళ్ళు ఎవరు? గీతా జ్ఞానం వినే अर्जुनुలు అంటున్నారు బాబా. अर्जुन समझकर गीता ज्ञान सुनते हो या अर्जुन दूसरा है? నేను అర్జునుడును అనే భావనలో ఉంటూ బాబా వినిపించే గీతా జ్ఞానం వింటున్నారా, లేదా అర్జునుడు వేరే అనుకుంటున్నారా? మహాభారతంలో ఉన్న అర్జునుడు వేరే అనుకుంటున్నారా? మై అర్జున్ హూ ఏ సమझते हो? నేనే అర్జునుడిని అనుకుంటున్నారా? सदैव ये अनुभव करके सुनो, मैं अर्जुन हूँ, मुझे विशेष भगवान गीता का ज्ञान सुना रहा है. सदा ఇది అనుభవం చేసుకుని ఇలా అనుభవం చేసుకుంటూ వినండి. ఏమని? నేను అర్జునుడను, నాకు విశేషంగా భగవంతుడు గీతా జ్ఞానం వినిపిస్తున్నారు అనే భావంతో వినండి. గీతా పాఠశాల వాళ్ళతో సబ్సే నంబర్ 1 నికల్ జాయింగే. ఇలా అనుకుంటూ మీరు వింటే గీతా పాఠశాల నడిపించేవారు, అక్కడ వచ్చేవారు నంబర్ 1లోకి వెళ్ళిపోతారు అంటున్నారు బాబా. ఇస్ విధి సే సునో తో ఆగే చలి జాయింగే. ఈ విధితో వింటే మీరు ముందుకి వెళ్ళిపోగలరు. टीचर्स को बिजी रहने के लिए गीता पाठशाला ही अच्छी है. गीता पाठशाला चक्रवर्ती भी बनाती, बिजी भी रखती, वृद्धि भी अच्छी होती है. టీచర్ అక్కలకైతే బిజీగా ఉండడం కోసం ఈ గీతా పాఠశాలలో ఉండడం మంచిదే అంటున్నారు బాబా. గీతా పాఠశాలలు ఏంటంటే చక్రవర్తిగా తయారు చేస్తాయి. ఎందుకు? ఈరోజు ఈ గీతా పాఠశాల, రేపు ఆ గీతా పాఠశాల. గీతా పాఠశాలలో తిరుగుతూ పాలన ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే బాబా చెప్తారు చక్ర లగానే వాళ్ళే చక్రవర్తి బనేంగే. కొంతమంది అంటారు అక్కయ్య మీ కాళ్ళకి చక్రాలు ఉన్నాయా ఏంటి అని. చక్రం వెయ్యాలి. మరి బాబా దాదీలకి చెప్పేవారు చక్రం వేయడం వల్లే చక్రవర్తి అయ్యారు మీరు అని. కాబట్టి గీతా పాఠశాలలు ఎక్కువ ఉన్నాయనుకోండి తిరగడం అవుతూ ఉంటుంది కదా, తిరిగితే చక్రవర్తి అవుతారు వాళ్ళు. బిజీగా కూడా ఉంటాం సేవలో. తర్వాత వృద్ధి కూడా బాగా జరుగుతుంది. मेहनत कम लेते, मददगार ज़्यादा बनते हैं. श्रम तక్కువ, सहयोग को तैयार होतारू. बलिहारी तो गीता पाठशाला वालों के ने श्री गांव वाले बाप को प्यारे लगते. गीता पाठशाला वाले बलिहाరం అంతా సేవలో. అందుకే పల్లె వాళ్ళు అంటే గ్రామస్తులు అంటే ఏమంటారు, గ్రామాలలో గీతా పాఠశాలలు అంటే గ్రామాల్లో ఉంటాయి ఎక్కువగా. వారు బాబాకు ప్రియం అనిపిస్తారు. बड़े स्थानों पर माया भी बड़े रूप की आती. गांव वालों को माया भी गांव वाली आती, इसलिए बहुत अच्छे हो गांव वाले. ज़्यादा संख्या कहाँ की है, लेकिन अभी तो सभी मधुबन निवासी हो. బాబా చెప్తున్నారు పెద్ద స్థానాల్లో పెద్ద సిటీల్లో ఉన్న వాళ్ళకి మాయ కూడా పెద్ద రూపంలో వస్తుంది. గ్రామాల్లో ఉన్న వాళ్ళకి మాయ కూడా గ్రామాల్లో ఉన్న పద్ధతిలోనే చిన్న రీతిలో వస్తుంది అంటున్నారు బాబా. చాలా మంచిది పల్లెల్లో ఉన్నవాళ్ళు. ఎక్కువ సంఖ్య ఎవరిది ఉంది? పల్లెల్లోనే గీతా పాఠశాలలు ఉన్నాయి కదా. కానీ ఇప్పుడైతే మేము ఫలానా ఊరు ఫలానా గ్రామం అవన్నీ మర్చిపోండి, మధుబన్ నివాసి అయిపోయారు కదా అని చెప్తున్నారు బాబా. సభీ టీచర్స్కి పర్మనెంట్ అడ్రస్ కౌన్ సి హే? మధుబన్ హేనా? టీచర్ అక్కేది కూడా పర్మనెంట్ అడ్రస్ ఏంటి? మధుబన్ కదా. वो दुकान है, ये घर है. ज़्यादा क्या याद रहता है, घर या दुकान? సెంటర్ దుకాణం, మధుబని ఇల్లు.
ఇల్లు ఎక్కువ గుర్తుంటుందా, దుకాణం ఎక్కువ గుర్తుంటుందా అడుగుతున్నారు బాబా. కొయ్యి దుకాణం ज़्यादा याद रहती, కొంతమందికి దుకాణమే ఎక్కువ గుర్తుంటుందంట. సోయింగే తో భీ దుకాన్ యాద్ అయ్యేగి, పడుకున్నా నిద్రలో కూడా దుకాణం గుర్తొస్తుందంట కొంతమందికి. आप लोग जहाँ चाहो बुद्धि को स्थित कर सकते हो. सेवा केंद्र पर रहते भी मधुबन निवासी बन सकते और मधुबन में रहते भी सेवादारी बन सकते. ये अभ्यास है ना. అయితే మీరు ఎక్కడ కావాలంటే అక్కడ బుద్ధిని స్థితి చేయగలరు. సెంటరు నాది అని కాదు, అలాని మధుబన్లో ఉండిపోతాము అనడానికి లేదు కదా. టీచర్ అక్కేళ్ళనైనా మధుబన్లో ఉండిపోవటానికి పర్మిషన్ లేదు కదా. కాబట్టి అలాగని సెంటర్ నాది అని దుకాణమే మనం పట్టుకుని అది గుర్తు ఉండడం అనేది కాదు. సేవా కేంద్రంలో ఉంటూ కూడా మధుబన్ నివాసి అయిపోవచ్చు. మధుబన్ నాది అని భావిస్తూ మధుబన్ యొక్క అనుభవాలు, ఆ స్మృతులు, ఆ దినచర్య మనం పెట్టుకుంటే మధుబన్ నివాసిగానే ఉంటాం. ఇక్కడ సేవా కేంద్రంలో సెంటర్లో ఉంటూ కూడా. అలాగే మధుబన్లో ఉంటూ కూడా సేవాదారి కావచ్చు. ఎప్పుడు ఎలా స్థితి కావాలంటే అలా స్థితి అయిపోవచ్చు మీరు అంటున్నారు బాబా. ఈ అభ్యాసం ఉంది కదా. సెకండ్ మీ సోచా और स्थित हुआ, ये है టీచర్స్ కి స్థితికి విశేషత. సెకండ్లో మీరు ఎక్కడ అనుకుంటే ఏది ఆలోచిస్తే అక్కడ స్థితి అయిపోతారు. సెంటర్లో ఉన్నా మధుబన్లో ఉన్నాను అనుకుంటే మధుబన్లో స్థితి అయిపోతారు. ఇది టీచర్స్ స్థితి యొక్క విశేషత. బుద్ధి भी समर्पित है ना, ये सिर्फ सेवा के लिए समर्पित हो. టీచర్ అక్కేల్ని బాబా అడుగుతున్నారు, బుద్ధిని కూడా సమర్పించారు కదా, లేదా కేవలం సేవ కోసం శరీరంతో ఈ జీవితం ఇలా సమర్పించాం సేవ కోసం అంటున్నారా? సమర్పిత్ బుద్ధి, కానీ బుద్ధి కూడా సమర్పణ అయ్యే సమర్పిత బుద్ధి కావాలి. అర్థాత్ జహా చాహే జబ్ చాహే వహా స్థిత్ హో జాయ్. సమర్పిత బుద్ధి అంటే ఎక్కడ కావాలంటే అక్కడ, ఎప్పుడు కావాలంటే అప్పుడు బుద్ధి మనం ఆర్డర్ ఇస్తే అది అలా స్థితి అయిపోవాలి. ये विशेषता की निशानी है. बुद्धि सहित समर्पित ऐसे होना, यह बुद्धि से आदि समर्पित है और शरीर से सारी है. బుద్ధి సైతంగా సమర్పితమైన వారు కదా, లేకపోతే బుద్ధి సగమే సమర్పణ అయింది, సగం ఇంకా బయట తిరుగుతుంది ప్రపంచంలో. శరీరంతో పూర్తిగా సమర్పణ అయిపోయాము బాబా ఇంట్లోనే, ఇంకెక్కడికి వెళ్ళేది లేదు. కానీ బుద్ధి మాత్రం కొంచెం అటు కొంచెం ఇటు అలా ఉన్నారా? బుద్ధి సైతంగా సమర్పణ అయిపోవాలి కదా, బుద్ధితో సైతంగా. कोई टीचर्स भी कहते हैं योग में बैठते तो ఆత్మాభిమాని होने के बदले సేవ యాద్ ఆతి. కొంతమంది టీచర్ అక్కేలంటారంట, యోగంలో కూర్చున్నప్పుడు ఆత్మాభిమాని స్థితిలో ఉండాలి అనుకుంటే సేవా కార్యక్రమాలు గుర్తొచ్చేస్తుంటాయి. లేకిన్ ऐसे नहीं होना चाहिए. కానీ ఇలా ఉండకూడదు. యోగంలో కూడా యోగంలో సేవ గుర్తు రావడం కూడా ఉండకూడదు అంటున్నారు బాబా. क्योंकि लास्ट समय अगर अशरीरी बनने की बजाय सेवा का भी संकल्प चला तो सेकंड के पेपर में फेल हो जाएंगे. ఎందుకు? అది బాబా సేవే కదా అనుకోవచ్చు. కానీ బాబా చెప్తున్నారు ఆఖరి సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందంటే, మనం శరీరం వదిలే సమయంలో, ఆఖరి సమయం అంటే ఇప్పుడు కూర్చొని ఉండగా పై చూరు వచ్చి పడిపోతుంది మన మీద, భూకంపం వచ్చేసింది. మనం మురళి వినడంలో నిమగ్నమై ఉన్నాము. భూకంపం వచ్చేసి భవనం మరి అది చలించిపోయినప్పుడు పైన టాప్ వచ్చి మన మీద పడిపోద్ది, స్లాబ్ కదా. దాని నుండి మనం ఆ లాస్ట్ మినిట్లో మనం సేవ్ అవ్వలేము. ఆ క్షణంలో మనం ఒక సెకండ్లో శరీరం నుండి డిటాచ్ అయిపోవడం తప్ప ఇంకొక మార్గం మనకు లేదు. బాబా దగ్గరికి వెళ్ళిపోవాలి మనం ఒక సెకండ్లో ఆ శరీరే. అటువంటి సమయంలో సేవ గుర్తొచ్చేసింది అనుకోండి, మీకు ఏమవుతుంది? ఆ సెకండ్ యొక్క పేపర్లో ఫెయిల్ అయిపోతారు. उस समय सिवाय बाप के निराकारी, निर्विकारी, निरहंकारी और कुछ याद नहीं. ఇంకా శరీరం వదిలేస్తామేమో అని ఆ సెకండ్ అనుకోకుండా మన ఎదురుగా వచ్చినప్పుడు కూడా, అంటే ఆల్రెడీ బెడ్ పేషెంట్ అయినా వెళ్ళిపోయేదని తెలిసి ప్రాక్టీస్ చేసుకోవడం అది వేరు. అచానక్ పరిస్థితి వచ్చేసి పడిపోతుంది, సెకండ్లో మనం రెడీ అయిపోవాలి బాబా దగ్గరికి. ఆ సమయంలో బాబా తప్ప, నిరాకారి, నిర్వికారి, నిరహంకారి స్థితి తప్ప ఇంకేది జ్ఞాపకం రాకూడదు. బ్రహ్మా బాప్నే అంతిమ స్టేజ్ యహీ బనాయి నా, బిల్కుల్ నిరాకారి
నిరాకారి. బ్రహ్మ బాబా కూడా ఆఖరి స్థితి ఇది పొందారు, पूर्ति निराकारी स्थिति। सेवा में फिर भी साकार में आ जाएंगे, इसलिए अभ्यास करो। जिस समय जो चाहिए वो स्थिति नहीं तो धोखा मिल जाएगा। సేవ అనే ఆలోచనలు వచ్చేసాయనుకోండి, సేవకు సంబంధించి ఎంతైనా సాకార కాన్సెస్ట్లోనే ఉంటాం, నిరాకారి అవస్థ ఉండదు. సేవ అనేది సాకారానికి సంబంధించింది కదా. అందువలన ఇది అభ్యాసం చెయ్యండి. సాకారంలో ఉన్నప్పటికీ ఏ సమయంలో ఎక్కడ స్థితి అవ్వాల బుద్ధి అక్కడ స్థితి అయిపోవాలి. అందుకే యోగంలో కూర్చున్నప్పుడు కూడా సేవా సంకల్పాలని ఆపే ప్రయత్నం చేయండి అంటున్నారు బాబా. ఏం ఆలోచన రావాలి? సేవ బాబాది, సేవా కేంద్రం బాబాది, వచ్చే పిల్లలు బాబా పిల్లలు, జరుగుతున్నదంతా బాబా సేవ, జ్ఞానమంతా బాబాది, మనది ఏమీ లేదు కదా ఇక్కడ. ఈ ప్రోగ్రాము, ఈ కార్యక్రమం ఏదైనా గుర్తొచ్చేసింది అనుకో, బాబాది, బాబా చూసుకుంటారు. ఇప్పుడు నేను నా స్థితి కోసం నేను కూర్చున్నాను, నేను నా స్థితిని అనుభవం చేయాలి అని దాన్ని కట్ చేసి మనం ఆ సేవా సంకల్పాల్లోకి అలా ప్రవహించిపోకుండా మన స్థితిలోకి వచ్చేస్తూ ఉండాలి అన్నమాట. బాబా నా ద్వారా ఏం చేస్తే తర్వాత అది ఆలోచిద్ది, ఇప్పుడు నేను నా స్థితి కోసం కూర్చున్నాను అని అలా మనము స్థితిలోకి రావాలి. కొంతమందికి అది తెలియదు కూడా, అంటే సేవ కోసమే కదా నాకు ఆలోచనలు వచ్చాయి, నేనేం వ్యర్థము వేస్ట్ ఆలోచించలేదు కదా, పనికిరానిది ఏమీ కాదు కదా అని అలా మనం కలిపేయకూడదు యోగాన్ని సేవని అంటున్నారు బాబా. బ్రహ్మ బాబా ఆఖరి స్థితి పూర్తి నిరాకారి స్థితిని పొందారు. మీరు అది ప్రాక్టీస్ చేయండి. ఎప్పుడెక్కడ స్థితి చేయాలో బుద్ధిని స్థితి చేయకపోతే మోసపోతారు లాస్ట్లో అంటున్నారు బాబా. ऐसा नहीं सोचो सेवा का ही तो संकल्प आया, खराब संकल्प विकल्प तो नहीं आया. సేవా సంకల్పలే కదా, ఏమైంది? చెడ్డ సంకల్పాలు వికల్పాలు అయితే నేను చేయలేదు కదా, అలా అనేసి కలిపేయకండి, మిక్సప్ చేయకండి. లేకిన్ కంట్రోలింగ్ పవర్తో నహీ హుయినా. సేవా సంకల్పాలే అయినా మీరు సోల్ కాన్షియస్ కావాలి, బాబా స్మృతి, శక్తిశాలి స్థితి, బీజ రూపం, బిందు రూపం, వికర్మల వినాశనం, దాది మిస్ అయిపోతుంది కదా. సేవా సంకల్పాలే అయినప్పటికీ మీ బుద్ధిని మీరు ఎటు పెట్టాలో ఎందులో పెట్టాలో అలా కంట్రోలింగ్ పవర్ అనేది లేనట్టే కదా మీలోని. कंट्रोलिंग पावर नहीं तो रूलिंग पावर आ नहीं सकती, फिर रूलर बन नहीं सकते. तो अभ्यास करो. బుద్ధిని ఎంతవరకు ఎక్కడ ఎలా పెట్టాలో అలా పెట్టడం. కంట్రోలింగ్ పవర్ లేకపోతే ఏమైపోతుంది? రూలింగ్ పవర్ రాదు మీకు. రూలింగ్ పవర్ లేదంటే రూలర్ కాలేదు, మీరు రాజా కాలేరు. కాబట్టి ఇది అభ్యాసం చేయండి. మనస్సు బుద్ధిని కూడా ఎంతవరకు ఎక్కడ పెట్టాలో అంతవరకు అక్కడ. అభి సే బహుత్ కాల్ కా అభ్యాస్ చేయాలి, ఇస్కో హల్కా नहीं छोड़ो. ఇప్పటి నుండి చాలా కాలం ఈ అభ్యాసం ఉండాలి, దీన్ని సీరియస్గా తీసుకోండి అని చెప్తున్నారు బాబా. బాబా చెప్పారులే అని కాదు, సీరియస్గా తీసుకోండి ఈ ప్రాక్టీస్ని. तो सुना टीचर्स को क्या अभ्यास करना है, విన్నారా టీచర్ అక్కేలే ఏం అభ్యాసం చేయాలో. తబ్ కहेंगे టీచర్స్ బాబ్కో ఫాలో करने वाले. ఇది అభ్యాసం చేసినప్పుడే బాబాను ఫాలో చేసే టీచర్స్ అని అంటారు. సదా బ్రహ్మ బాబ్కో సామ్నే రఖో और 3 వరదాన్ని యాద్ రఖో और ఫాలో కరో. సదా బ్రహ్మ బాబాని ఎదురుగా ఉంచుకోండి, బాబా ఇచ్చిన 3 వరదానాలు గుర్తుపెట్టుకోండి, ఫాలో చేయండి. అదేంటి? నిరాకారి, నిర్వికారి, నిరహంకారి. ఈ వరదానాలను గుర్తుపెట్టుకొని ఫాలో చేయండి. ఏదో సహజేనా, సహజమే కదా. ఈ అంతిమ వరదాన్ బహుత శక్తిశాలి. బాబా ఇచ్చిన ఈ అంతిమ వరదానం 3 మాటలు చాలా శక్తిశాలి మాటలు, చాలా శక్తిశాలి వరదానం ఇది. इन 3 वरदानों को अगर सदा स्मृति में रखते प्रैक्टिकल में आओ तो बाप के दिल तख्त और राज्य तख्त के अधिकारी जरूर बनेंगे. ఈ 3 వరదానాలు సదా స్మృతిలో ఉంచుకుంటూ ప్రాక్టికల్ జీవితంలో తెచ్చినట్లయితే బాబా హృదయ సింహాసన అధికారి అయిపోగలరు. ఇప్పుడు భవిష్యత్తులో రాజసింహాసన అధికారిగా తప్పకుండా తయారవుతారు అని చెప్తున్నారు బాబా. अच्छा सर्व बाप समान सदा नॉलेजफुल पावरफुल बच्चों को सदा भाग्य विधाता द्वारा श्रेष्ठ भाग्य की स्पष्ट रेखाओं वाले भाग्यवान बच्चे, सदा बाप समान
त्रिवरदान प्राप्त हुए। विशेषात्माओं को सदा ब्राह्मण जन की पालना और पढ़ाई को आगे बढ़ाने वाले ऐसे अखंड भाग्यवान बच्चों को बाप दादा का याद प्यार और नमस्ते। బాబా ఎవరెవరికి నమస్తే చెప్తున్నారు? బాబా సమానంగా ఉండే సర్వ సదా జ్ఞాన సంపన్నులు, శక్తి సంపన్నులు, నాలెడ్జ్ఫుల్, పవర్ఫుల్, ఇటువంటి పిల్లలకు సదా భాగ్య విధాత ద్వారా శ్రేష్ఠ భాగ్య రేఖలు స్పష్టంగా పొందినటువంటి భాగ్యవాన్ పిల్లలకు సదా బాబా సమానంగా, బ్రహ్మ బాబా సమానంగా ఉండే 3 రకాల వరదానం పొందే విశేషాత్మలకు సదా బ్రాహ్మణ జన్మ యొక్క పాలన, చదువుని ముందుకు తీసుకెళ్లేటటువంటి ఇలాంటి అఖండ భాగ్యవాన్ పిల్లలకు బాబ్ దాదా యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. మరి మనం బాబాకి నమస్తే చెప్తామా? हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते. बाबा नमस्ते. अव्यक्त बाप दादा की जोन वाइज बच्चों से मुलाकात, जोन वाइజ్గా పిల్లలతో కలుస్తున్నారు బాబా. మహారాష్ట్ర గ్రూప్ వాళ్ళని కలుస్తున్నారు బాబా. सदा अपने को सर्व प्राप्तियों से भरपूर अनुभव करते, कभी खाली तो नहीं हो जाते. सदा మిమ్మల్ని మీరు సర్వ ప్రాప్తులతో నిండుగా అనుభవం చేస్తున్నారా? ఎప్పుడు ఖాళీ అయిపోవట్లేదు కదా. क्योंकि बाप ने इतनी प्राप्तियाँ कराई है. अगर सर्व प्राप्ति अपने में जमा करो तो कभी भी ఖాళీ नहीं हो सकते. ఎందుకంటే బాబా ఇన్ని ప్రాప్తులు కలిగించారు కదా మనకు. ఆ సర్వ ప్రాప్తులు మీలో జమ చేసుకుని ఉంటే ఎప్పుడు ఖాళీగా అనుభవం కాదు మీకు. इस जन्म की तो बात ही नहीं, लेकिन अनेक जन्म भी यहाँ की भरपूरता साथ रहेगी. ఈ జన్మలోని నిండుగా నింపుకున్నాం ఖజానాలు జమ, ప్రాప్తి జమ అయింది అనేదే కాదు, అనేక జన్మలు కూడా ఇదే నిండుగా ఉండే స్థితి మీ తోడు ఉంటుంది ఇప్పుడు జమ చేసుకుంటే. तो जब इतना दिया है, जो भविष्य में भी चलना है, तो अभी खाली कैसे होंगे? భవిష్యత్తు కూడా తోడుగా వచ్చేలాగా ప్రాప్తులు బాబా మీకింత నింపారు కదా, ఇన్ని ప్రాప్తులు ఇచ్చారు కదా. మరి అలాంటప్పుడు ఇప్పుడే బ్రాహ్మణ జన్మలోని నేను ఖాళీగా అనుభవం చేస్తున్నానని ఎలా ఖాళీ అయిపోతుంది మీ స్థితి అడుగుతున్నారు బాబా. అగర్ బుద్ధి ఖాళీ రహి తో హల్చల్ రేగి. ఒకవేళ బుద్ధి ఖాళీగా ఉంటే అలజడి వచ్చేస్తుంది బుద్ధిలో. कोई भी चीज़ अगर फुल भरी नहीं होती तो उसमें हलचल होती. ఏదైనా వస్తువు నిండుగా లేకపోతే అది తొణుకుతుంది, కదులుతుంది, అవునా కదా. నిండుకుండా తొనకదంటారు. ఏమైనా కొంచెం వెళ్తి ఉంటే దీనిలో అలా అలా తొనికిపోతూ ఉంటాయి చూడండి. తో భరపూర్ హోనేకి నిశానీ హే. కాబట్టి ప్రాప్తులతో నిండుగా ఉన్నామంటే దాని గుర్తు ఎలా ఉంటుంది? కి మాయాకు ఆనేకి మార్జిన్ నహీ. ప్రాప్తులతో నిండుగా నిండిపోయింది అనుకోండి మన బుద్ధి అనే కుండ కూడా, ఏమవుతుంది? మాయకి రావడానికి ఇంకా అవకాశం ఉండదు, ఖాళీ దొరకదన్నమాట జాగా. మాయా హీ హిలాती है. तो माया आती है या नहीं? సంకల్ప में भी आती हैं. మాయ కదిలించేస్తుందన్నమాట స్థితిలో వెళ్తూ ఉంటే, ప్రాప్తులు నింపుకోవటంలో వెళ్తూ ఉంటే మాయ కదిలించేస్తుంది. కాబట్టి మాయ వస్తుందా రావట్లేదా? సంకల్పాల్లో నేను వస్తుందా? వస్తుంది. ఓ అయితే కదులుతున్నారు అంటే ప్రాప్తి నిండిందా నిండలేదా చూసుకోండి. माया के राज्य में तो आधा कल्प अनुभव किया और अभी अपने राज्य में जा रहे हो. మాయా రాజ్యంలో అర్ధకల్పం అనుభవం చేసేసారు. మాయ ఏంటి అనేది తెలిసిపోయింది, ఇంకా తెలియలేదా? అనుభవం అయిపోయింది. ఇప్పుడు మీ రాజ్యంలోకి మీరు వెళ్తున్నారు. जब मायाजीत बनेंगे तब फिर अपना राज्य आएगा और मायाजीत बनने का सहज साधन. ఎప్పుడైతే మీరు మాయాజీతులు అవుతారో అప్పుడే కదా మీ రాజ్యం వస్తుంది. అయితే మాయాజీతులు అవటానికి సహజ సాధనం ఏంటి? సహజ సాధనం ఏంటి? సదా ప్రాప్తిयों से
భర్పూర్ రహో. సదా బాబా ఏ ప్రాప్తులు ఇచ్చారో ప్రాప్తులన్నీ చెక్ చేసుకుంటూ ఉండండి. ఆ ప్రాప్తులతో నిండుగా ఉండండి. कोई एक भी प्राप्ति से वंचित नहीं रहो. సర్వ ప్రాప్తి హో. ఒక్క ప్రాప్తి నుండి కూడా వంచితులు కాకూడదు. సర్వ ప్రాప్తులు ఉండాలి నిండుగా. ऐसे नहीं ये तो है एक बात नहीं तो कोई हर्जा नहीं. अगर जरा भी कमी होगी तो माया छोड़ेगी नहीं, उसी जगह से हिलाएगी. ఇలా అనుకోకండి, ఈ ప్రాప్తి ఉంది ఈ ప్రాప్తి ఉంది ఈ ఒక్కటే లేదు కదా పర్వాలేదులే అలా అనుకోకండి. ఎందుకంటే కొంచెం ఏది వెళ్తీ ఉన్నా మాయ వదలదన్నమాట. ఏదైతే ప్రాప్తి మీకు తక్కువ ఉందో అటువైపు నుండి బయట ప్రపంచం వైపు ఆ ప్రాప్తిని ఆకర్షించి లాగేయడానికి చూస్తుంది మాయ. ఏది ఖాళీ ఉందో అక్కడే దూరడానికి చూస్తుంది అన్నమాట. ఆ విషయాన్ని ఆ వీక్నెస్ని ఉపయోగించుకొని మిమ్మల్ని కదిలించడానికి చూస్తుంది. తో మాయకు అనేకి మార్జిన్ హీ నా హో. కాబట్టి మాయ వచ్చే అవకాశమే కలగకూడదు. అలా నిండుగా ఉండాలి ప్రాప్తులతో. ఆ గయి ఫిర్ బగావో తో ఉస్మే టైం జాతా హై. మాయ వచ్చేసింది దాన్ని తరమాలి అంటే టైం వేస్ట్ అయిపోతుంది కదా. రాకుండా ముందు మీ దగ్గర చోటే ఉంచకండి మాయ రావడానికి. చోటు చిన్నది ఉండిపోయింది, ప్రాప్తి చిన్నది తక్కువ అవడం వలన వెల్తి ఉంది. ఆ వెల్తిలో మాయ వచ్చేసింది. వచ్చాక దాన్ని తరమాలి, తరము కొట్టాలి. దానికి శ్రమ టైము అన్నీ పోతాయి కదా. తో మాయాజీత్ బనే హో. మాయాజీతులు అయ్యారా? వెళ్తే లేకుండా నింపేసుకుంటే మాయ వచ్చి కూర్చోదు కదా. మళ్ళీ దాన్ని తరమే శ్రమ ఉండదు. మాయాజీతులు అయ్యారా? ఏ नहीं सोचो 2 वर्ष या 3 वर्ष में हो जाएंगे. లేదు బాబా 2 సంవత్సరాల్లో అయిపోతాం, 3 సంవత్సరాల్లో అయిపోతాం మాయాజీతులు. అలా ఆలోచించకండి. బ్రాహ్మణం के लिए స్లోగన్ హే. బ్రాహ్మణుల కోసం స్లోగన్ ఏమి ఇచ్చారు బాబా? బ్రహ్మా బాబా ఎప్పుడు అనేవారు, అబ్ नहीं तो कभी नहीं. ఇప్పుడు లేకపోతే ఎప్పుడు లేదు. अब समय की रफ्तार के प्रमाण कोई भी समय कुछ भी हो सकता है, इसलिए तीव्र पुरुषार्थी बनो. ఇప్పుడు సమయం యొక్క వేగం అనుసారంగా ఏ సమయంలో ఏమైనా జరగవచ్చు. అందువల్ల తీవ్ర పురుషార్థిగా తయారవ్వండి అని చెప్తున్నారు బాబా. అచ్చా वरदान ఈరోజు మురళిలో వరదానం. समय और संकल्प सहित अपने सर्व खजानों को विल करने वाले मोह जीत भव. సమయం మరియు సంకల్ప సహితంగా తమ సర్వ ఖజానాలను విల్ చేసేటటువంటి మోహజితులుగా కండి. సమయం మరియు సంకల్ప సహితంగా తమ సర్వ ఖజానాలను విల్ చేసేటటువంటి मोहजीतुल कंडी. जैसे बच्चे को सब कुछ विल किया जाता है, ऐसे आप लोग भी बाप को अपना वारिस बनाकर सब कुछ विल कर दो तो विल पावर आ जाएगी. ఎలాగైతే పిల్లలకు సర్వస్వం అర్పిస్తారు, విల్ చేస్తారు, వీలునామా ఇచ్చేస్తారు పిల్లలకు, అలాగే మీరు కూడా బాబాను తమ పుత్రుడుగా వారసుడుగా తయారు చేసుకుని సర్వము విల్ చేసేయండి, వీలునామా రాసేయండి బాబాకు. అప్పుడు మీలో విల్ పవర్ అనేది వచ్చేస్తుంది. इस विल पावर से मोह स्वतः नष्ट हो जाएगा. ఆ విల్ పవర్ మీలో వచ్చేస్తే స్వతహాగా మోహం అనేది నశించిపోతుంది. जैसे साकार बाप ने पूरा ही अपने को विल किया, वैसा आप लोगों की जो स्मृति है समय और संकल्पों का खजाना है उसे विल करो. ఎలాగైతే సాకార బ్రహ్మా బాబా కూడా పూర్తిగా తన్ను తాను విల్ చేసుకున్నారు, అర్పించుకున్నారు, అలా మీరు కూడా ఏం చేయాలి? మీ యొక్క స్మృతి, సమయము మరియు సంకల్పాల ఖజానా ఏదైతే ఉందో దాన్ని అర్పించేయండి, విల్ చేయండి. అనగా अर्थात श्रीमत प्रमाण సేవాओं में लगाओ तो मोहजित బంధన్ ముక్త బన్ जाएंगे. అంటే మీ స్మృతి, సమయము, సంకల్పాలు వీటిని శ్రీమతానుసారం సేవలో ఉపయోగించండి. అప్పుడు మోహజితులుగా బంధన్ ముక్తులుగా తయారైపోతారు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ एक दो का स्नेही बनने के लिए सरलता और सहनशीलता का गुण धारण करो. ఒకరికొకరు స్నేహిగా తయారవడం కోసం సరళత మరియు సహనశీలత యొక్క గుణం ధారణ చేయండి. ఒకరికొకరు స్నేహిగా తయారవడం కోసం సరళత మరియు సహనశీలత యొక్క గుణము ధారణ చేయండి.
సరళత సహనశీలత లేకపోతే ఏమవుతుందో తెలుసా? చిన్న చిన్న విషయాల ఘర్షణలు వచ్చేస్తాయి, ఒకరికొకరు స్నేహిగా తయారై ఉండలేము అన్నమాట. ఈరోజు థర్డ్ సండే, మురళిలో సూచన వచ్చింది. ఈరోజు 3వ ఆదివారం. ఈ సందర్భంగా మనం కూడా ప్రతి ఆదివారం ఎలాగో యోగం అవుతుంది, ఈరోజు 3వ ఆదివారం ఏదైతే అంతర్జాతీయ శాంతి యోగం చేస్తామో మనం, ఆ విధమైన కామెంటరీ యోగం ఉంటుంది 6:30 నుండి 7:30. తర్వాత దాది క్లాస్ చదివి వినిపిస్తాం. ఇదే రోజు సాయంత్రం కార్యక్రమం ఉంటుంది. మరి మురళి అందరికీ గుర్తుంది కదా. మన భగవంతుని రచన అని బయట వాళ్ళు అనుకుంటారు, కానీ మనకి వాళ్ళకు తేడా. మనం భగవంతుని పిల్లలు ఎలా అయ్యామనేది అనుభవం చేసుకుంటూ నషాతో మనం చెప్తాము. వాళ్ళకి అసలు భగవంతుడు ఎవరనే పరిచయం తెలియదు. అలాగే 4 భాగ్యరేఖలు బాబా వర్ణించారు. దివ్య జన్మ యొక్క రేఖ, ఎవరైతే ఈ జన్మ యొక్క మర్యాదలు, ధారణ, కర్తవ్యం ఏంటి అది ఫాలో అయితే వాళ్ళ రేఖలు బాగున్నట్టు. వాటిని ఫాలో అవడంలో, ఆ ధర్మంలోని స్థితిలో నడవడంలో అంటే బ్రాహ్మణ ధర్మం ఏంటి, కర్మ ఏంటి అది ఫాలో అవడంలో లోపం ఉంటే ఈ భాగ్యరేఖలు ఖండితమై ఉంటున్నాయి. పరమాత్మ పాలన యొక్క రేఖ, పరమాత్మ పాలనలో పొందినటువంటి శక్తులని ఉపయోగిస్తే ప్రాక్టికల్గా బాగున్నట్టు పాలన, లేకపోతే ఖండితమైనట్టు. పరమాత్మ చదువు, పరమాత్మ చదువు కూడా ఆ నష మనకి ఎప్పుడూ ఒకేలాగా ఉంటే బాగున్నట్టు భాగ్యరేఖ. ఈ చదువు నుండి దొరికే ప్రాప్తి యొక్క నష, పదవి యొక్క నష. అలాగే సేవది కూడా, సేవ చేస్తూ నిరాకారి, నిర్వీకారి, నిరహంకారి స్థితిలో సోల్ కాన్షియస్ స్టేజ్లో ఉండి సేవ చేస్తే ఆ రేఖలు బాగున్నట్టు, లేకపోతే ఆ రేఖలో స్పష్టత లేనట్టు. కాబట్టి చెక్ చేసుకోండి రేఖల్ని అని కూడా బాబా చెప్పారు. సాక్షి సాతి స్థితి కోసం కూడా బాబా చెప్పారు. మీది బర్త్డే, మ్యారేజ్ డే, ఎంగేజ్మెంట్ డే అన్నీ బాబాతోనే. సాతి ఎవరైనా మీ చుట్టూ సేవలో సాతీలు ఉన్నా ఎవరితో మీరు అంటుకొని ఉండేది లేదు, ప్యారేగా ఉండాలి సాక్షి స్థితిలో ఉంటూ అని చెప్తున్నారు బాబా. మధుబన్ మీ పర్మనెంట్ అడ్రస్ అనేది గుర్తుపెట్టుకోండి బ్రాహ్మణులైన వాళ్ళు. ఇంకా టీచర్స్కి అయితే ప్రత్యేకంగా బాబా గుర్తు చేయించారు కదా. ఏంటి, నిరాకారి, నిర్వీకారి స్థితి ఉండాలి సేవలో. ఇంకా యోగంలో కూర్చున్నప్పుడు సేవ అనేది కలిపేయకూడదు సంకల్పాలు. అలా అయితే లాస్ట్లో మోసపోతారు. ఒకవేళ అలాంటి అచానక్ పరిస్థితి సెకండ్లో మీరు డిటాచ్ అయిపోవాలనే పరిస్థితి వచ్చినప్పుడు డిటాచ్ కాలేరు మీరు. సేవా సంకల్పాలు మిమ్మల్ని లాగుతూ ఉంటాయి అప్పుడు. అందుకు అది చాలా కాలం నుండి ఇప్పుడే ప్రాక్టీస్ చేయాలి అని చెప్తున్నారు బాబా. ఇంకా సర్వప్రాప్తులతో నిండుగా ఉండండి. కొంచెమైనా వెల్తి ఉంచారు, ఈ ప్రాప్తి ఒక్కటే కదా నేను తక్కువ అనుభవం చేస్తున్నాను అని అనుకుంటే కుదరదు. అక్కడే మాయ ఎంటర్ అవుతుంది మిమ్మల్ని కదిలించటానికి. అసలు మాయ రావడానికి జాగాయే ఉంచకండి, ఖాళీయే ఉంచకండి, వెల్తి ఉంచకండి అని చెప్తున్నారు బాబా. మీ సమయము, సంకల్పాలు, స్మృతి అన్నీ బాబా ఎలా శ్రీమతం ఇచ్చారో దాని అనుసారమే తయారు చేసుకోండి. అప్పుడు వాటిని కూడా అర్పించినట్టు అయిపోతుంది. అప్పుడు విల్ పవర్ మీలో వస్తుంది. విల్ పవర్ రావడంతో మోహం అనేది పోయి మోహజీతులు అయిపోగలరు అని చెప్తున్నారు బాబా. ఒకరికొకరు స్నేహిగా ఉండి నడుచుకోవాలి అంటే సరళత, సహనశీలత గుణం ధారణ చేయాలి. ఓం శాంతి. ఈరోజు పాయింట్స్ రిపిటేషన్ ఉండదు, ఎందుకంటే ఈరోజు ఎలిమంచిలి సెంటర్లోని వాళ్ళు 30 సంవత్సరాలైన యానివర్సరీ చేసుకుంటున్నారు. ఒక చిన్న కార్యక్రమం చేస్తున్నారు. మరి మన కనెక్షన్ అందరినీ ఎక్కువ మందిని పిలిచేంత చేసేంత కార్యక్రమం కాదు. అక్కడ దగ్గర వాళ్ళు మరి ఆ ఊర్లో ఉన్న పరివారంతో కార్యక్రమం జరుగుతుంది. మేము ఇప్పుడు అక్కడ బయలుదేరి వెళ్తున్నాం అన్నమాట.
అందుకని ఈరోజు పాయింట్స్ రిపీట్ చేయడం ఉండదు. రేపు అందరం కలుస్తాం మళ్ళీ జూమ్లోని. ఓం శాంతి. तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही यादों में रहते हैं, तेरी ही यादों में रहते हैं, बाहों में तेरी मचलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी पनाहों में पलते हैं, तेरी ही राहों में चलते हैं, तेरी ही राहों में चलते हैं।